అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మాస్ కారాలపట్టి ఛానల్. ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా, సాఫ్ట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రెషర్ కుక్కర్‌లో 1 కప్పు దాకా శనగపప్పు, కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసి 1 కప్పు శనగపప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని నానబెట్టాల్సిన అవసరం లేకుండానే మీడియం ఫ్లేమ్‌లో ప్రెషర్ కుక్కర్‌ని 3 to 4 విజిల్స్ రానివ్వండి. ఆలోపు మనం భక్షాలకి 1 కప్పు దాకా పేని రవ్వ, హాఫ్ కప్ మైదా, పావు టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒక స్పూన్ తీసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో ఒక చిన్న గరిటె నెయ్యి మరియు నూనె 2 కలిపి కాచి చల్లార్చుకొని ఒక గరిటె దాకా ఈ మిశ్రమాన్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో పోసుకొని పిండిలో కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ గా ఒక పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి గట్టిగా అస్సలు ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఈ పిండి మీద కొంచెం నెయ్యి, నూనె మిశ్రమాన్ని వేసుకొని హాఫ్ అన్ అవర్ దాకా దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇందాక మనం 4 విజిల్స్ దాకా ఉడికించుకున్న పప్పు ఎలా ఉడికిందో చూసేద్దాం. మన చేతితో స్మాష్ చేస్తే ఇలా మెత్తగా అయిపోవాలి. అప్పుడే పప్పు మెత్తగా ఉడికినట్టు. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న పప్పు వార్చుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన పప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పప్పునంతా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ముక్క దాకా సొంటి, ఒక 4 ఇలాచీలు, 2 స్పూన్ల సోంపు తీసుకొని రోట్లో నూరి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని 1 కప్పు బెల్లం తురుము, ఒక చిన్న గరిటె నీళ్ళు వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేదాకా అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కరిగిన బెల్లంలో మనం ఇందాక దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ దీనిలో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పాకంలో ఒక ఫుల్ స్పూన్ నెయ్యి తీసుకొని వేసుకొని మంచిగా కలుపుకొని మనం ఇందాక మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న పప్పుని కొంచెం కొంచెంగా వేస్తూ ముద్దలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్ణాన్ని చల్లార్చుకోవాలి. పూర్ణం చల్లారాక పూర్ణాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక భక్షాల పేపర్ లేదా కవర్ మీద నెయ్యిని రాసి దానిపైన భక్షాల పిండిని కొంచెం ఒత్తుకుంటూ అందులో పూర్ణాన్ని పెట్టుకొని ఇలా మర్చుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి అంటించి ముద్దలా చేసుకొని చేతి సహాయంతో లేదా చపాతీ కర్రతో చిన్న చిన్న భక్షాలని చేసుకోవచ్చు. మా సైడ్ మేము ఎక్కువగా భక్షాలు అని అంటాం. మీ సైడ్ మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇప్పటి వరకు మనం తయారు చేసుకున్న బొబ్బట్లని లేదా భక్షాలని పొయ్యిలిగించి పెనం పెట్టుకుని 2 వైపులా బొబ్బట్లని మంచిగా కాల్చుకొని ఆ మధ్యలో నెయ్యి వేస్తూ వేయించుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లోనే నేతి బొబ్బట్లని రెడీ చేసుకున్నాం. ఈ నేతి బొబ్బట్లని పాలల్లో ముంచుకొని తినే వాళ్ళు కొంతమంది ఉంటే ఇంకొంతమంది నెయ్యిలో ముంచుకొని తింటారు. సో మీకు ఎలా తింటే ఇష్టం? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మనం బొబ్బట్లని పెనం మీద వేయించుకునేటప్పుడు నెయ్యి బాగా వేసుకుంటూ వేయించుకుంటే అవి ఎంతో సాఫ్ట్ గా అండ్ టేస్టీగా ఉంటాయి. మనం నోట్లో వేసుకోగానే కరిగిపోయి గమ్మగా తీయగా ఉంటాయి. సో పప్పు నానబెట్టాల్సిన అవసరం లేకుండానే ఎలా చేసుకోవాలో చూసేసాం కదా. అస్సలు ఎక్కువసేపు పట్టదు చేసుకోవడానికి. సో ఈ రెసిపీ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా టర్న్ అవుట్ అయ్యో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.